వారిపై దేశద్రోహం కింద కేసులు పెడతాం. హోంమంత్రి ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయని హోంమంత్రి అనిత తెలిపారు. బోట్ల ఘటనపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఇది మానవ చర్యే. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి. కావాలనే వాటిని కొట్టుకు వచ్చేలా చేశారు. అవి తలసిల రఘురాం, నందిగాం సురేష్ బంధువులకు చెందినవిగా గుర్తించాం. విచారణలో తేలితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతామని అన్నారు. అలాంటివి కూడా ఉండకూడదు. ఎస్పెషల్లీ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఒక 15 days నుంచి కూడా 2 cyclones మనం ఫేస్ చేస్తున్నాం. మొన్న ఒక సైక్లోన్, అట్ ద సేమ్ టైం లాస్ట్ 31st టైంలో ఒక సైక్లోన్. ఈ 2 సైక్లోన్లు మనం ఫేస్ చేసాము. అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు ఒకసారి ఇప్పుడు వీసీ కూడా తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ మన 7th and 8th జరిగిన రెయిన్ఫాల్ విషయంలో కొంచెం మేము కూడా అలర్ట్ అయ్యాము. అట్ ద సేమ్ టైం మనకి సీఎం గారు కూడా అర్జెంట్గా నన్ను కూడా ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకసారి చూసుకోమని చెప్పి కూడా పంపించడం జరిగింది. ఈ విషయంలో మీ అందరితో కూడా నేను ఫోన్ టచ్లో ఉన్నాను. మ్యాక్సిమం అందరూ కలెక్టర్స్ కూడా ఫోన్ టచ్లో ఉన్నాను. అందరూ కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మనకి వైజాగ్ కలెక్టర్ గారు డీటెయిల్గా మనకు ఒకసారి నోట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నాకు తెలిసి అందరు కలెక్టర్స్ కూడా మీ దగ్గర ఆల్రెడీ నోట్ ఉండే ఉంటుంది. మనం ఎంత ప్రికాషనరీగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొన్ని డిజాస్టర్స్ వస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీలా తీసుకోవాల్సింది మన విజయవాడ ఫ్లడ్. మనం ఇంతవరకు చాలా మంది మనం ఏం చేస్తామంటే సైక్లోన్ ఏరియాస్ అంటే నాకు ఈ బీచ్ ఏరియాస్ ఏదైతే ఉన్నా, కోస్టల్ ఏరియాస్ ఏదైతే ఉన్నా ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సైక్లోన్ విషయంలో మనం కొంత ఎలర్ట్గా ఉంటాం. కానీ ఫ్లడ్స్ విషయంలోని ఎంతో కొంత కొంచెం ఎలర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చూసుకున్నామే ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్లో వస్తుంది, ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది, అవుట్ఫ్లో అవుతుంది. ఈ విషయంలో మనం మాట్లాడతాం. కానీ మన విజయవాడ ఇష్యూని ఒక కేస్ స్టడీగా తీసుకొని ఎవ్రీ కలెక్టర్ చాలా అలర్ట్గా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడానికి నేను రోజు మీకు వీసీ తీసుకోవడం జరిగింది. నేను అక్కడ చూసిన సందర్భం కానీ ఇప్పుడు వైజాగ్ కలెక్టర్ గారు చెప్పిన ఇష్యూస్ని కూడా బేస్ చేసుకుంటే నేను ఫస్ట్ కొంత మీతో మాట్లాడిన తర్వాత మీకు ఒకసారి కలెక్టర్స్ అదేవిధంగా ఎస్పీస్ కూడా కొన్ని విషయాలు నాకు ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ మనకి లాస్ట్ శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా మన్యం, ఏఎస్ఆర్ ఈ 4 districts మన సైక్లోన్ మనం ఫేస్ చేయడం ఒక ఎత్తు. క్యాచ్మెంట్ ఏరియాస్లో ఒడిశా వైపు, ఛత్తీస్గఢ్ వైపు వచ్చిన సైక్లోన్స్ని కూడా కొంచెం మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి వచ్చే రిజర్వాయర్స్ అసలు ఎన్ని ఉన్నాయి, ఈ రిజర్వాయర్స్ అన్నీ కూడా బండ్స్ స్ట్రెంత్ ఎంతవరకు ఉంది, అది కూడా నేను పర్టికులర్గా ఏం చెప్తున్నానంటే 0 నుంచి స్టార్ట్ చేయండి. మనం అన్నీ కూడా చూసేసుకున్నామనో లేకపోతే అన్ని మేము ఎలర్ట్గా ఉన్నామో అన్నీ బాగానే ఉన్నాయనో అనుకుంటే కనుక చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే కంపల్సరీ బండ్ స్ట్రెంత్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, ఇన్ఫ్లో కానీ, అవుట్ఫ్లో కానీ, దాని కెపాసిటీ కానీ, దాని గేట్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుంది. కొన్ని గేట్స్ ఇందాకే మన కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని గేట్స్ పాడైపోయినాయండి, ఒక 7 gates ఉన్నాయనుకోండి, అందులో 2 or 3 అసలు వర్క్ చేయదు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉండేటప్పుడు మనకి ఫ్లడ్ ఎక్కువగా వచ్చేటప్పుడు ఆ గేట్స్ వర్క్ చేయకపోతే అక్కడున్న బండ్ మనం మళ్ళీ బ్రీచెస్ అవ్వడం అలాంటి విషయం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుందంటే ఒకవేళ అది కొంచెం గేట్స్ కొట్టుకుపోతుంటాయి, కొన్ని చోట్ల గేట్స్ కొట్టుకుపోతుంటాయి బికాస్ ఆఫ్ నాన్ మెయింటెనెన్స్. సో అటువంటి సిచ్యువేషన్ ఏమీ లేకుండా దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఆ రిజర్వాయర్కి ఫ్లడ్ ఫేస్ చేసే విషయంలో కానీ, ఫ్లడ్స్ కానీ, సైక్లోన్ కానీ ఒక ఎస్ఓపి కనుక రెడీ చేసుకుంటే యాజ్ పర్ దట్ మనం ప్రతిసారి రివ్యూస్ చేసుకోగలేదు, ప్రతిసారి మీరు అలర్ట్నెస్ చేసుకోగలేదు. డిపార్ట్మెంట్ వైజ్గా ఒక ఎస్ఓపి కనుక మనం అలర్ట్ చేసుకొని ఎస్ఓపి కనుక ఇచ్చేస్తే యాజ్ ఆఫ్ దట్ ఓన్లీ వాళ్ళు దానికి రెడీ అవుతారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిఫోర్గా చేయాల్సిన అవసరం. అసలు యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చేయాలి, మనకి సమ్మర్ సీజన్లోనే అక్కడ చూసుకుని ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకునేటప్పుడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఒకసారి సర్వే చేసుకోవాలి. ప్రతిసారి సర్వే చేసుకునేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్స్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్. మనకి సీజన్లోని సైక్లోన్ ఎటువైపు నుంచి వస్తుందో మనం ఎవరో చెప్పలేము, న్యాచురల్ కెలామిటీస్.
ఆ వచ్చిన తర్వాత బండ్స్ స్ట్రెంగ్ అప్పటికప్పుడు ఇసుక బస్తాలు వేసుకోవటమా, లేకపోతే అక్కడ కూర్చొని ప్రజలు జనాలందరూ కూర్చొని ఆ వర్షంలో దానికి కాపలా కాయటమా, ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా మనం మాత్రం మరి అవన్నీ కూడా బండ్స్ స్ట్రెంగ్ చేసుకోవాలి, గేట్స్ స్ట్రెంగ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఉంటే కనుక దయచేసి నాకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే ఎస్టిమేషన్ కాపీస్ కూడా మాకు పంపించండి. మీరు కలెక్టర్ ద్వారా కనుక ఎస్టిమేషన్ కాపీస్ పంపిస్తే దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎలా చేయాలి అనే దాని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మాట్లాడి వాటిని రిస్టోర్ చేసే కార్యక్రమం ఒకటి మేము చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలిసిందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్కూల్ బిల్డింగ్స్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాం. మనం ఎక్కడైతే ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంటుంది, ఇక్కడ నుంచి ఫ్లడ్ వస్తుంది, ఇక్కడ సైక్లోన్ వస్తుంది, ఈ సైక్లోన్ ఏరియాస్ లో మనం కంపల్సరీ రిహాబిలిటేట్ చేయాలి, అక్కడ నుంచి జనాలు వేరే చోటకి పంపించాలి. మనం జనాలు వేరే చోటకి పంపించాలి అనుకునేటప్పుడు మనం నియర్ బై ఎక్కడ పెడుతున్నాం అనేది కామన్ గా కొన్ని చోట్లనే పెడతాం. మళ్ళా మనం జనాలందరినీ మీరు పలానా చోటకి వెళ్ళండి, పలానా చోటకి రండి అనే కన్నా మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలే దానికి రిసీవ్ చేసుకొని ఆ ఏరియాస్కి వచ్చేటట్టుగా మనం మెకానిజం సెట్ చేసుకోవాలి. టెక్నాలజీ యూజ్ చేసుకొని వీలైతే వాళ్ళకందరికీ ఇప్పుడు మనం అవేర్నెస్ ఎలా అయితే చెప్తున్నామో అదే సేమ్ టైం ప్రతి ఒక్కరు ఈరోజు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. మ్యాక్సిమం అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉంటుంది. వాళ్ళందరి దగ్గర రిసోర్సెస్ మెయిన్ ఏంటంటే అంటే కలెక్టర్స్ లో కూడా అసలు రిసోర్సెస్ అని మీ దగ్గర నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న రీసెంట్ గా నేను చాలా ఎక్కువ స్టడీ చేశాను. ఫిషర్మెన్ ఏరియాస్ ఉంటారు. మనం బోట్స్ కి సంబంధించి మనం సైక్లోన్కి వచ్చేసరికి ఫిషింగ్ ఎట్టి పర్సెంట్ వెళ్ళకూడదు అని చెప్పు. ఫిషింగ్ వెళ్ళకూడదు అని చెప్పడం ఒక ఎత్తు. ఎక్కడైనా ముప్పు ప్రాంతాలు ఉన్నాయంటే ఇమీడియట్ గా మనం బోట్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేయాలంటే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ దగ్గర కొంత బోట్స్ తక్కువ ఉన్నాయి. అటువంటి టైంలో మనం ఫిషర్మెన్ దగ్గర నుంచి కూడా బోట్స్ మనం తీసుకొచ్చుకొని ఇమీడియట్ గా రియాక్టేట్ చేయడానికి కానీ వాళ్ళకి సప్లై చేయడానికి కానీ ఫుడ్ సప్లై చేయడానికి కానీ ఇమీడియట్ గా పెట్టుకోవాలి. నేను ఎందుకు ప్రతిదీ బోధంగా పెట్టి చూస్తున్నాను మాత్రం అనుకోవద్దు. నేను ఆల్రెడీ మీరు చూసాను, నా కళ్ళతో చూసాను విజయవాడ ఫ్లడ్ని. సో మనం కూడా దానికి ముందుగా ప్రిపేర్ అయ్యిందాం. ఒక రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిషర్మెన్ ఏరియాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకుల తరపు ఫోన్ నెంబర్స్ మీ దగ్గర పెట్టుకొని గ్రూప్స్ పెట్టుకోండి. ఇన్ కేస్ మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఆపద్ మిత్ర అని చెప్పి ప్రతి విలేజ్ లోని కూడా ఒక 2-3 డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇమీడియట్ గా విలేజ్ లోకి వాటర్ రాగానే అక్కడి నుంచి ఎలా వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి, ఎలాగ వాళ్ళకి సహాయక చర్యల్లో పాల్గొవాలి అనే విషయం మీద విలేజ్ లో కనీసం 5గురికి ట్రైన్ అప్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి వాళ్ళని కూడా డిప్లాయ్ చేసుకొని